రెండవ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆయనే నాకు ఆశ్రయము అని. ఆశ్రయం అంటే, ఆశ్రయము అనే పదాన్ని మనం ఏ సందర్భాల్లో వాడతాం? ఆశ్రయము అంటే మీకు ఆశ్రయం లేదమ్మా? మీ ఇల్లే మీకు ఆశ్రయం అమ్మా. మీ ఇల్లే అవునా? ఇల్లు లేకపోతే నువ్వు ఎన్ని లక్షలు పెట్టి టీవీ కొనుక్కున్నా, మంచం కొనుక్కున్నా, కొంచెం కొనుక్కున్నా నీకు కూడా ఆశ్రయం అనేది లేదు. రాయబడుచుంది, యెహోవాయే నాకు ఆశ్రయము అని. అంటే ఆయనే మనకు ఇల్లు, నేను నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, సెక్యూరిటీ ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద ఎవరైతే నమ్మకాన్ని కలిగి ఉంటారో ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయం అంటే మనకు ఆశ్రయం ఏంటంటే మన ఇల్లు. ఇల్లు ఏం చేస్తుందంటే మనకి అన్ని విధాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి, శత్రువు నుంచి, మన వస్తువులు పోకుండా దొంగ నుంచి, ప్రతీది కూడా మన గృహం మనకి ఆశ్రయంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయం. ఎవరికంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు సహాయాన్ని పొందుకునే వారిగా ఉంటారో వారికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. అంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనదగిన దేవుడు. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయముగా నమ్ముకున్న దేవుడిగా ఉన్నాడు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, ఎవరైతే ఆయన పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడుచుంది 1వ వచనంలో, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఎవరైతే దేవుని యొక్క చాటున నివసిస్తారో వారికి మాత్రమే ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఇక్కడ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం ఏ విధముగా ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఏ విధముగా ఆయన తన యొక్క కాపుదలను, ఇక్కడ అంటున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడే ఆశ్రయమును కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన యొక్క నీడను, అందుకే కీర్తనగాడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే అంటున్నాడు ఆయన. అంటే మనం దాగుచోటు ఆయన, ఎందుకంటే ఆయనే మనకు 100% ఆశ్రయముగా ఉన్నాడు. ఇక్కడ దినమున కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం, ఏ విధముగా ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడో. 9వ వచనం చదువుకుందాం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఇక్కడ రాయబడుచుంది, యెహోవా నీవే నాకు ఆశ్రయం. ఏ విధముగా ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడంటే దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. దేవుడే నీకు నివాస స్థలం అంటే ఏంటి అమ్మా? మనం నివసించే ఇల్లు. ఏ విధంగా అయితే ఇల్లు మనకి అన్ని విధాలుగా కాపాడబడుతుందో, అన్ని విధాలుగా ఏ విధంగా మన దేహాన్ని అది సంరక్షిస్తుందో వాక్య భాగం రాయబడుచుంది, యెహోవా నీవే మాకు నివాస స్థలముగా ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఇక్కడ మొదటిగా వాక్య భాగం రాయబడుచుంది, దేవుడే మనకు ఆశ్రయము. ఏ విధముగా ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడంటే నివాస స్థలముగా నీకు ఆశ్రయముగా ఉన్నాడు. నివాస స్థలముగా. ఈ నివాస స్థలము మనల్ని కాపాడుతుంది.
ఆ ఇల్లు లేకపోయినట్లయితే మన దగ్గర ఎన్ని ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నా కానీ దానికి ప్రొటెక్షన్ అనేది, రక్షణ అనేది ఉండదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆయనే మన యొక్క జీవితంలో ఏకైకమైన ఆశ్రయాన్ని కలిగించేవాడుగా కనబడుతున్నాడు. అంటే ఏ యొక్క ఇబ్బంది మన యొక్క జీవితంలోనికి రాకుండా, శత్రువు నుంచి, దొంగ నుంచి, మన యొక్క వస్తువులను పాడు చేసే ప్రతిదాని గురించి కూడా ఆయన ఈ గృహము ద్వారా ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాడు ప్రయాసము పెడతాం. కాబట్టి ఒక గృహముగా ఆయన నిన్ను ఆశ్రయముగా, నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, సెక్యూరిటీ ఆఫ్ దోస్ హు ట్రస్ట్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుని యొక్క నీడలో దాక్కుని ఉంటారో, ఎవరైతే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడతారో వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడి చూడండి, చదువుకుందాం. 3వ వచనం చదవండి. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. ఇక్కడ రాయబడి ఏంటంటే వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించేవాడుగా. అంటే ఆ వేటగాడు ఏ విధంగా తన పన్నాగాలను పన్నుతాడో దాని నుంచి ఆయన మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది నాశనకరమైన తెగులు రాకుండా అని. నాశనకరమైన తెగులు మనకు వచ్చింది, నాశనకరమైన తెగులు అమ్మ. ఒక 4 సంవత్సరాలు దాని నుంచే మనం చాలా భయంకరంగా ఇబ్బంది పడ్డాం. ఏంటో తెగులు అది అమ్మ, కరోనా అనే మహమ్మారి వచ్చింది. ఈ కరోనా రావటం వల్ల మన ఇంటి చుట్టూరు కూడా అమ్మ పచ్చరంగు క్లాతులు చుట్టూ కూడా కట్టేసుకున్నాం. ఎందుకంటే అమ్మ పక్క ఇంటి నుంచి వచ్చే గాలి కూడా మనకి రాకుండా ఉండాలి, మన నుంచి గాలి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా. కాబట్టి ఆ రోజు కనుక నీకు చుట్టూ కనుక సపోర్టు, సహాయము, రక్షణ లేకపోయినట్లయితే చాలా ప్రమాదం. మనము ఒకవేళ మనకి పాజిటివ్గా వచ్చింది, కరోనా పాజిటివ్ కనుక వచ్చినట్లయితే అమ్మ ఏం చేసేవారు, గవర్నమెంట్ వారు వచ్చి మన చుట్టుదరగా అమ్మ క్లాత్ కట్టేసి బ్లీచింగ్ జల్లేసి అమ్మ చాలా ప్రొటెక్షన్, శానిటైజ్ చేసేవాళ్ళు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఏ విధముగా అంటే నాశనకరమైన తెగులు నీ గృహమునకు రాకుండా, ఏ యొక్క శత్రు యొక్క పన్నాగాలు నీ మీద రాకుండా. చూడండి, అదే ఆ కీర్తన 4వ వచనం కూడా చదువుకుందాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నాడు. ఆయన రెక్కల కిందనే నీకు ఆశ్రయం. రెక్కల కింద ఆశ్రయాన్ని ఇచ్చేది ఎవరు అమ్మా? రెక్కల కింద ఆశ్రయాన్ని ఇచ్చేది ఎవరు తన పిల్లలకి? కోడి మాత్రం తన రెక్కల కింద ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో కోడి తన పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తుందో ఆ విధముగా ఆయన నిన్ను కాపాడేవాడుకున్నాడు. కనుక ఇక్కడ రాయబడుచుంది, ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు కనుక నా యొక్క ప్రియమైన వాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ వాక్యవాక్యం రాయబడుచుంది, దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఏ తెగులును, ఇబ్బందిని, ఏక ప్రమాదము నీ కుటుంబంగా రాకుండా ఆయన రెక్కల ద్వారా నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. 46వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 46వ కీర్తన 7వ వచనం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు. ఇక్కడ రాయబడి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యెహోవా మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఈ ఆశ్రయం ఉన్న దేవుడు ఏ అపాయమును, ఏ తెగులును నీ గుడారము రాకుండా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతునైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. కానీ దేవుని మనకు నివాస స్థలముగా చేసుకున్నట్లయితే ఆయన మనల్ని కాపాడేవాడుగా, మనకి ఆశ్రయము చూపించేవాడుగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది, యెహోవాయే నీకు తోడుగా, ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. చూడండి, 17వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. 17వ కీర్తన 8వ వచనం.
నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆయన కాపాడేవాడు. ఏంటంటే ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆయన మనలను కాపాడేవాడుగా. అంటే కనుపాప అంటే ఏంటి అమ్మా? కనుపాప అంటే ఏంటి? నీ కనుపాపలు ఏమి లేవమ్మా మీకు? మరి అలా చూస్తున్నారేంటి? కనుపాపలు అంటే ఏంటి? ఒక్కసారి చూడండి అమ్మా, కన్ను మూయకపోతే అమ్మా ఆ పొల నాకు గుచ్చిపోను అంటాం. అంటే ఆ కన్ను పాపకి నువ్వేం చెప్పావా పొల్లవుతుందో కన్ను మూసుకోని? ఇంకా అంతమాల అది దాని పని అది చేస్తూ ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఈ కన్ను గుట్టినది కాపాడుతూ ఉంటుంది. ఏ ప్రమాదము ఎటు నుంచి వస్తుందో. మన కంటి రెప్ప కనుక వేగిపోయినట్లయితే అమ్మ కన్ను డ్రై అయిపోయింది అంటే అమ్మ మన కన్ను సరిగా పనిచేయదు. ఇక్కడ ఎప్పుడు కూడా అది ఏమిటి ఇప్పుడు కూడా దాని పని నిత్యము దాని పని చేస్తూనే ఉంటుంది. దాని పని చేసి అలసిపోయి నేను అంతా మెలుకుని ఉంటాను, ఏళ్ళంతా నువ్వు పడుకో అంటే అమ్మ పడుకోగలం మనం? సమస్య లేదు. మనకంటే నిద్ర అనేది కూడా రాదు. పొడుకళ్ళు అయిపోయి అంటాం పొద్దున్న లేచినారు. వాక్య భాగం రాయబడి ఒకడు తన కనుపాపను ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో ఆ విధముగా ఆయన మనలను కాపాడేవాడు. అంటే అనుక్షణము మన వెన్నుంటి మనలను నడిపించేవాడుగా, మనల్ని ముందుండి వెనక ఉండి మన ప్రక్క నుండి ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో ఆయన మనలను కాపాడేవాడుకున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆయన మన యొక్క జీవితంలో నీకు ఒక గృహము ఏ విధంగా అయితే నేను అన్ని విధాలుగా కాపాడుతుందో ఆయన అటువంటి వాడుగా నిన్ను సంరక్షించేవాడుకున్నాడు. కనుక యెహోవాయే నాకు ఆశ్రయము. దేవుడే మనకు ఆశ్రయము తప్ప మరి ఎవరు కూడా మనకి ఆశ్రయాన్ని చూపించేవారు ఎవరు కూడా లేరు. ఎవరి సహాయమైనా కొంతకాలం మాత్రమే, ఎవరైనా కొంత మట్టుకే తప్ప ఇంకంతకు మించి వాళ్ళు చేయలేరు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి చూడండి, 5వ కీర్తన 11వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 5వ కీర్తన 11వ వచనం. నన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. అమ్మా నీవే వారిని కాపాడెదవు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని ఇక్కడ రాయబడుచుంది. యెహోవాను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషముగా ఉంటారు. ఇప్పుడు కూడా మనము బాధల్లో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటున్నామంటే యెహోవా యొక్క ఆశ్రయాన్ని మనం పొందని వారిగానే ఉన్నట్లెక్క. ఇప్పుడు మన యొక్క జీవితంలో ఏదో ఒక లోటు కనబడుతుందంటే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడతలేదని లెక్క. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, యెహోవా మనకు ఆశ్రయంగా ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో సంతోషం, ఆనందం, సమాధానాన్ని కలుగజేసేవాడుకున్నాడు. ఇక్కడ ఆయనే నీ యొక్క జీవితంలో ఆనందాన్ని ఇచ్చేవాడుకున్నాడు. కనుక ఆయననే నువ్వు ఆశ్రయముగా ఆయనని చూడు. ఇక్కడ రాయబడి దేవుడిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాం. ఎప్పుడైతే మనకి నివాస స్థలముగా ఉన్నాడో వాక్య భాగం రాయబడుచుంది, దేవుడే నీకు ఆశ్రయము. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ గృహానికి అధిపతి క్రీస్తు యేసుని బోటు పెట్టుకుంటాం, కానీ ఆ గృహాన్ని దేవునికి పరిపూర్ణంగా మనము అప్పగించాం. ఇప్పుడైతే ఆయనే నీ గృహాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు, ఆయన నీ గృహం చుట్టూ కావలిగా ఉన్నాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడుచుంది, ఆయన నీ పాలెము చుట్టూ కూడా సంచారము చేస్తున్నాడని. అంటే శత్రువు నీకు అప్పగించడానికి ఏ ఇబ్బంది నీ గృహమునకు రావకుండా ఆయన నీ పాలెము చుట్టూ కూడా సంచారము తిరుగుతున్నవాడుగా కనబడుతున్నాడు, నిన్ను కాపాడేవాడుగా కనబడుతున్నాడు. అందుకే 121వ కీర్తనలో రాయబడుచుంది, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపో. ప్రియమైన వాళ్ళరా, దేవుడే మనకు ఆశ్రయం. దేవుడు మనకు ఆశ్రయం ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే దేవుని నీకు నివాస స్థలముగా చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. 41:10 యెషయా గ్రంథం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను,
భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అన్న దక్షిణ హస్తముతో నేను నిన్ను, ఇక్కడ రాయబడుచుంది, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నా. కాబట్టి ఆయన నివాస స్థలము ఉన్నాడు కనుక మనము ఆయనకి దాసులుగా ఉన్నాం. ఇక్కడ రాయబడి ఎవరైతే ఆయన దాసులుగా ఉంటారో ఆయన వాడుతూ అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం రాయబడుచు, దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి అవడు అని. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నేను చెప్పాను, నేను నీకు తోడుగా ఉన్నానని. మనం కూడా అంటూ ఉంటాం, వాగ్దానం చేస్తూ ఉంటాం, నేను చెప్పాను కదా అని. కానీ ఇక్కడ మనం చెప్పిన మాటకి ఆయన చెప్పిన మాట చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను నీతో చెప్పాను, నేను నీకు తోడుగా ఉంటానని. నువ్వు భయపడకము, నేను నీకు దేవుడనే ఉంటాను. దిగులు పడకము, నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొని ఉన్నా. కాబట్టి అనుక్షణం కూడా ఆయన మనల్ని వెన్నంటి ఉండి, మనకు తోడుగా ఉండి, మన దేవుడిగా ఉండి, మనల్ని బలపరిచి ఆయన మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు కనుక ఆయనే, దేవుడే నీకు నివాస స్థలము, ఆయనే నీకు ఆశ్రయము. నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను అంటారు. చూడండి, అవచనం చదువు మళ్ళీ. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు కనుక మహోన్నతుని చాటున నివసించువాడు అని రాయబడచ్చు. ఎవరైతే ఆ దేవుని నీడను నివసిస్తారో వారికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు కనుక ఆ ఆశ్రయమైన దేవుడు ఇక్కడ రాయబడుచుంది, నేను నీకు నివాస స్థలముగా ఉన్నాను. ఆ గృహము మనల్ని ఏ విధంగా సంరక్షిస్తుందో ఆయన ఆ గృహము వలె నిన్ను అన్ని విధాలుగా ఇక్కడ రాయబడుచుంది. ఏ అపాయమును ఏ తెగులు నీ గుడారమునకు సమీపించుకుని ఆయన నిన్ను కాపాడేవాడిగా కనబడుతున్నాడు. అది ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి సెక్యూరిటీ ఆఫ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్, ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రం ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. రెండోది మనం చూద్దాం, అదే 91వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. ఇక్కడ 4, 5, 6 వచనాల్లో రాయబడుచుంది ఏంటంట, రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళ బాణం, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. అంటే ఏ విధముగా ఇక్కడ రాయబడుచుంది, ఏ కష్టము మన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను. ఎందుకంటే నీ కష్ట సమయంలో నీకు బలమైన కోటగా ఉన్నాడు. నీ కష్ట సమయంలో ఆయన నీకు బలమైన కోటగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, రాత్రి వేళ, రాత్రి అయినా పగలైనా చీకటైనా మధ్యాహ్నమైన ఏక క్షణమైన ఏక నిమిషమైనా ఆయన మనలను కాపాడేవాడుగా ఉన్నాడు కనుక మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నీకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడే నీకు ఆశ్రయముగా ఉన్నాడు కనుక ఆయనను దేవునిగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన అంటున్నాడు, కష్ట సమయములలో నీకు బలమైన కోటగా ఉన్నాడు. కష్ట సమయాలంటే అమ్మా, కష్ట సమయాలంటే ఏ క్షణమున ఏ కష్టం వస్తుందో తెలియదు, ఏ నిమిషమున ఎలా ఉంటామో తెలియదు. ఎందుకంటే అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ఇంతలో ఉండి అంతలోనే నశించిపోయే ఒక గడ్డి పువ్వు లాంటిది మానవుని యొక్క జీవితం. కానీ ఇక్కడ రాయబడుచున్న అటువంటి యొక్క నిలకడలేని మన యొక్క జీవితంలో ఈ కష్టం అనేది ఏ రూపంలో వస్తుందో తెలియదు. కష్టం అనేది ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో తెలియదు. రాత్రంతా బాగానే ఉందనుకుంటాం, మేము ఉదయం లేచేటప్పటికి ఏమవుతుందో మనకి తెలియదు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా చీకటైనా ఏ సమయమైనా ఏ క్షణమైనా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే
దేవుడే నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆ మహోన్నతుని చాటున ఎవడైతే ఆశ్రయాన్ని పొందుకుంటాడో అక్కడ రాయబడుచుంది, వారి కష్ట సమయంలో ఆయన బలమైన కోటగా ఉన్నాడు. అందుకని చూద్దాం చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మాత్రం మేము మొక్కం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, ఎవరైతే ఈ యొక్క 30 రోజులు కూడా రాజుగారికి మాత్రమే రిక్వెస్ట్ చేయాలి, ఇంకెవరికి కూడా చేయకూడదు. ఎవరు కూడా ఈ ప్రతిమకు మొక్కలు తప్ప ఇంకెవరు కూడా మొక్కడానికి వీల్లేదు. కానీ అక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, వారు అంటున్నారు ఏమని, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు ఏమని అంటే, ప్రభువా ఈ మండుచున్న భయంకరమైన వేడిగల యొక్క అగ్నిగుండములో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కానీ మేము మాత్రము నీ దేవతకు మాత్రమే నమస్కారం అనేది చేయం. ఎందుకంటే వారు నమ్మారు. ఎందుకంటే మా దేవుడు కష్ట సమయంలో మాకు బలమైన కోటగా ఉన్నాడని. ఇబ్బందికరమైన సమయంలో ఆయన మేము నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడని వారు అనుకున్నారు. కనుక అంటున్నారు రక్షింపకపోయినను. ఎందుకంటే ఆ వచనంలో రాయబడుచుంది, ఎప్పుడైతే వారు ఆ మాట అన్నారు, ఇంకా ఆ మండుచున్న గోళాన్ని ఇంకా 7 అధికముగా వారు చేయడం జరిగింది. కానీ ఎంత వేడి చేసినప్పటికీ వేసిన వారికే ఆ వేడికి చనిపోయినట్లుగా కనబడుతున్నారు. కానీ వారికి మాత్రము ఆ కింద వచనంలో మనం చదివినట్లు చూడండి, 27 చదవండి, 27వ వచనం. అధిపతులను సేనాధిపతులను అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి వారిని పరీక్షింపగా వారి దగ్గర ఏ రకమైన కాలిన వాసన అన్నది కనపడలేదు. ఎందుకంటే ఎంతమంది వచ్చారు? అధిపతులు వచ్చారు, ప్రధానులు వచ్చారు, సైనికులు వచ్చారు, మంత్రులు వచ్చారు. వారు ఎంతమంది వచ్చినప్పటికీ వారు ఎంత పంచి వారు ప్రతి అణువు కూడా వారు పరీక్ష చేశారు. ఎక్కడైనా వారి కాలిన వాసన వస్తుందేమో, ఎక్కడ వారిని చూసినా ఏ రకమైన వాసన అనేది వారు లేనటువంటి వారుగానే ఉన్నారు. ఎందుకంటే వారితో ఉన్నవాడు వాని దేవునిగా ఆశ్రయం కలిగిన ప్రభు అయిన దేవుడు. ఇక్కడ రాయబడుచుంది, ఆ భయంకరమైన వేడిమి గల ప్రదేశంలో నుంచి వారు అంటున్నారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. కానీ ఇక్కడ రాయబడుచుంది కష్ట సమయంలో ఆయన బలమైన కోటగా ఉన్నాడు. కనుక కీర్తకుడు అంటున్నాడు, యెహోవా నీవే నాకు ఆశ్రయం, యెహోవా నీవే నేను నమ్ముకొనదగిన దేవుడవు, నువ్వే నాకు సహాయం చేసేవాడవు. ఎందుకంటే ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది ఏంటంటే చూడండి, అదే కీర్తన ఒకసారి చూద్దాం, 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీప. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఏ అపాయము రాదు నీకు. ఎందుకంటే ఆయనే మన వెన్నంటి ఉండి నడిపించేవాడుగా, ఆయనే మనల్ని బలపరచువాడుగా, ఆయనే మన కష్టములలో బలమైన కోటగా 18వ కీర్తన రాయబడుచుంది 1-2 వచనాలు. నువ్వే నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్ముకున్న దగ్గర సహాయకుడు వంటి వాడుగా నువ్వు ఉన్నావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా యొక్క జీవితంలో నువ్వు మాత్రమే కాపాడేవాడుగా ఉన్నావు. చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఫరో నీ మాట వినడు గాని నేను నా చేయి ఐగుప్తు మీద నుంచి గొప్ప తీర్పుల చేత
నా సేవ, నా సేవకులైన నా ప్రజలైన ఇజ్రాయేలును ఐగుప్తులోంచి నేను బయటికి తీసి, ఇక్కడ అంటున్నాడు మోషే అహరోనుతో అంటున్నాడు, ఫరో మీ మాట వినడు, నీ మాట వినడు కనుక వారిని పంపించడు. కానీ నా యొక్క దక్షిణ హస్తము చేత, నా బాహు చేత నేను విధించే యొక్క నియమ నిబంధనల ద్వారా అతడే మిమ్మల్ని బయటికి రక్షించి పంపించేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఆ నిర్గమకాండములో 1వ అధ్యాయము ఆ యొక్క 11-12 వచనాల్లో వారంతా కష్టపడుతున్నారు. ఆ యొక్క అదే అధ్యాయము ఆఖరి వచనాల్లో వారి యొక్క మూలుగులను దేవుడు ఆలకించి వారికున్న పరిస్థితులను దేవుడు జ్ఞాపకం ఉంచుకుని, ఎప్పుడైతే వారు దేవునికి ప్రార్థన చేశారో దేవుడు అబ్రహాము చేస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారిని ఆ బానిస బతుకులోంచి బయటికి నడిపించిన వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన కష్ట సమయములలో, ఆ దేవుడు కష్ట సమయములలో మనకి బలమైన కోటగా కనబడుతున్నాడు. 31వ కీర్తన 4వ వచనం. 31వ కీర్తన 4వ వచనం. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుంచి నన్ను, ఇక్కడ రాయబడి ఏంటంటే నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకు శత్రువు రహస్యముగా ఒడ్డిన వలలో నుంచి నన్ను తప్పించువాడువు నీవే. ఏంటంటే శత్రువు మనల్ని ఏ విధంగా అయితే పడగొట్టాలనో రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆఖరి యేసుప్రభుని కూడా అంటున్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇంకో పైనుంచి కింద దూకాయి, తన దూతలు నిన్ను కాపాడుతాయి, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతాయి. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, అనేక రకాలుగా మనలను ఇబ్బంది పెట్టేవాడు కనబడతాడు శత్రువు. ఆ రోజు ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ యొక్క అవత అన్నాడు, ఇది నిజమా అనగానే, అమ్మా ఇది నిజమా అనగానే వారు దేవుని యొక్క మాటను లెక్కలేనట్లుగా, దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా అక్కడ చేయడం గల ప్రధానమైన కారణం ఏంటంటే సర్పము వారితో మాట్లాడు. ఇక్కడ ఏ రకంగా మనల్ని ఇబ్బంది పడతా, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, దేవుడే నీకు ఆశ్రయ దుర్గముగా, నీ కష్ట సమయంలో ఆయన నీకు బలమైన కోటగా ఉన్నాడు కనుక శత్రువు రహస్యముగా వేసిన వలలో నుంచి నిన్ను తప్పించేవాడుగా కనబడుతున్నాడు. శత్రువు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. నిండా మునిగిపోయాక అప్పుడు అనుకుంటూ ఉంటాం, ఆ రోజున ఆవిడ మాట వినకుండా ఉండవలసింది అని, ఆ రోజున అలా చేయకుండా ఉండవలసింది, ఆ రోజున ఇలా చేస్తే బాగుండని అప్పుడు అనుకోండి. ఎప్పుడు అంతా నష్టపోయాక వాక్య భాగం రాయబడుచుంది, శత్రువు చేసిన రహస్యమైన పనిలో నుంచి ఆయన నిన్ను తప్పించేవాడిగా కనబడుతున్నాడు. కనుక వాక్య భాగం రాయబడుచుంది, మన కష్ట సమయములలో ఆయన మనకు బలమైన కోటగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నాకు సంబంధించిన దానివి. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు భయపడద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిన్ను విమోచించేవాడు నేనే, నిన్ను కాపాడువాడను, నీ కష్టములో నుంచి, ఇబ్బందులో నుంచి, నీ కష్టతరమైన, ఎందుకంటే రాత్రి అయినా, రాత్రి మనం అంటూ ఉంటాం, రాత్రి రాత్రి వెన్నెల దెబ్బ, పగలు ఎండ దెబ్బ అంటూ ఉంటాం. రాత్రి వెన్నెల దెబ్బ ఎప్పుడైనా తగిలి పడిపోయారంటాం అని ఎక్కడైనా మనం విన్నాం? అసలు మనం వింటూ ఉంటాం ఏమని, పగలు సమస్యలు పడిపోయారు, పగలు ఎండకి ఆగలు పడిపోయారు, ఎక్కడ పడిపోయారు అంటున్నారు. కానీ రాత్రి ఎవరైనా వెన్నెల దెబ్బకి పడిపోయారు అని ఎక్కడైనా మనం విన్నావా? నేను ఇక్కడ రాయబడుచుంది, ఆయన పగలు ఎన్నెల దెబ్బ అయినా, పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ, పగలైనా రాత్రి అయినా మధ్యాహ్నమైన చీకటైనా ఏ సమయమైనా ఇక్కడ అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా యొక్క సొత్తు.
కనుక ఇజ్రాయేల్ జనాంగము వారి యొక్క ఈ 40 సంవత్సరముల సుదీర్ఘమైన ప్రయాణములు ఆయన పగలు మేఘములోను రాత్రి అగ్ని స్తంభములోను పగలు మేఘ స్తంభములోను వారు వెన్నంట ఉండి వారిని అనుక్షణము కాపాడుతూ నడిపించిన వాడుగానే కనబడుతున్నాడు. కనుక వాక్య భాగం రాయబడి వచ్చింది, నీ కష్ట సమయంలో ఆయన బలమైన కోటగా ఉన్న నీ యొక్క ఆశ్రయదుర్గమైన దేవుడు. అందుకే రాయబడి వచ్చింది, ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆయన నా ప్రియమైన నా దేవుడు. ఎందుకంటే నా కష్ట సమయంలో ఆయన నన్ను కాపాడేవాడుగా. అందుకంటున్నాడు, నేను విమోచించేవాడు నేనే, నువ్వు భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఆ కింది మాటలో రాయబడుచుంది, నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేనే నీకు దేవుడను. ప్రియమైన వాళ్ళను, నువ్వు అగ్నిలో నడిచిన ఇబ్బందులు అంటే, అగ్నిలో అంటే మన అగ్ని కింద బొగ్గులు వేసుకుని దాని మీద నడవడం కాదు. అగ్ని అంటే మన యొక్క జీవితంలో అగ్ని వంటి శ్రమలు మన మీదకి వచ్చినప్పటికి, అగ్ని వంటి శోధనలు మన మీదకి వచ్చినప్పటికి, అగ్ని అంటే ఏమో చూడండి, అగ్ని అంటే చూడండి, మనము దాన్ని పూర్తిగా పట్టుకునే అవసరం లేదు, దాన్ని పూర్తిగా పట్టుకునే అవసరం లేదు, దానికి కొంచెం దగ్గరలో ఉంటే చాలు మనకి కాలిపోద్దాము. అంటే దాని దగ్గర వేడి తగిలితేనే మనకి పొక్కు వచ్చేది. మనం దాన్ని పూర్తిగా పట్టుకునే అవసరం లేదు, గట్టిగా కరెంట్ చెక్కటాలంటే గట్టిగా పట్టుకునే అవసరం లే, దాన్ని వేడి తగిలితే చాలు మనకి పొక్కుపోవడానికి. ఇక్కడ వాక్య భాగం రాయబడి, అటువంటి యొక్క శ్రమలో నువ్వు నడిచి వెళ్ళినప్పటికీ అంటున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచా. చూడండి 26వ అధ్యాయం కూడా చూద్దాం. యెషయా ఒకసారి, యెషయా 26వ అధ్యాయము 3వ వచనం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి, ఇక్కడ రాయబడి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరైతే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ ఉంటారో వారిని మాత్రమైన పూర్ణ శాంతిగా కాపాడేవాడిగా ఉన్నాడు. 100% కాపాడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, మనుషుల యొక్క సహాయం అన్నది వ్యర్థం. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మన యొక్క జీవితంలో ఎవరు ఎన్ని సహాయము చేయాలనుకున్నా కానీ వారు చేయలేరు. కానీ దేవుడు ఒక్కడే శాశ్వతముగా ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, దేవుడే మనకు ఆశ్రయం. నేను నిన్ను నమ్ముకున్న దగ్గర నా దేవుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నీకు నివాస స్థలముగా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడేవాడుగా. రెండోది ఇక్కడ రాయబడుచుంది, నీ కష్ట సమయంలో, రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా చీకటైనా ఏ సమయమైనా ఆయన నిన్ను కాపాడేవాడు. నీ కష్ట సమయంలో నీ వెన్నంటూ ఉండి నిన్ను నడిపించేవాడు కనబడుతున్నాడు. ఆయనే నీ ప్రియమైన దేవుడు. ఆయనందు నువ్వు ఆశ్రయం కలిగిన వాడుగా. ఇక్కడ 91వ కీర్తన రాయబడుచుంది 9వ వచనంలో చదవండి, యెహోవా యెహోవా నీవే నా ఆశ్రయమని, నీ మహోన్నతునైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. ఆయనే ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కాల్సిన దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క ఆలోచన, అటువంటి యొక్క ఆశ్రయమును కలిగించాలని ఆయన ఫిలిప్పీయుల రాసిన పత్రికలో రాయబడుచుంది. దేవునితో ఉండుట సమానమైన భాగ్యమని ఆయన ఎంచుకోనలేదు, కానీ ఆయన దాసుని స్వరూపము కలిగిన వానిగా నీకోసం ఒక సామాన్య మానవుని ఈ లోకంలో ఆయన జన్మించడం గల కారణం ఏంటంటే, నీ యొక్క జీవితంలో అటువంటి ఆశను కలిగించడానికి. ఎందుకంటే దేవుని ఆశ్రయంలోనే మనకి ఏకైకమైన ఆశ అనేది ఉంది. ఎందుకంటే ఆయనే మనకు నివాస స్థలముగా ఉన్నాడు. కష్ట సమయంలో ఆయన మనకు బలమైన కోటగా అనేది ఉంది. ప్రియమైన వాళ్ళరా, నీ కోసము తనకున్న సమస్తమును విడిచిపెట్టి, ఆయన ధనవంతుడైన వాడిగా ఉన్నప్పటికీ
తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడు కావాలి. నీకోసం ఆయన దరిద్రుడికి లోకంలో జన్మించాడు. నీకోసము తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములను ఆయన అతని మీద మోసుకొని. చాలండి. ఎందుకంటే మనం కూడా మన యొక్క జీవితంలో ఆయనే ఆశ్రయమని మనం మర్చిపోతూ ఉంటాం. మనం మన యొక్క జీవితంలో కష్ట సమయంలో ఆయన బలమైన కోటగా ఉన్నాడని మర్చిపోయి దారి తప్పిపోయిన వారిగా తిరుగుతుంటా. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగాను. అయినప్పటికీ యెహోవా మనందరి దోషములను అతని మీద మోసుకోండి. కాబట్టి నువ్వు ఉండవలసిన స్థానములో నీ తరపున ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడుకున్నాడు కనుక ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన ఎప్పుడైతే మన ఆశ్రయముగా కలిగిన వారుగా ఉన్నాం, ఇప్పుడైతే ఆయన మన ప్రభు అయిన దేవునికి ఎప్పుడైతే మనము అంగీకరించిన వారుగా ఉన్నాము, ఆయన అంటున్నాడు, దేవుడు నీకు నివాస స్థలముగా ఉండి నీ కష్ట సమయంలో నీకు బలమైన కోటగా ఉండి నిన్ను రక్షించేవాడుగా కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. 7 కొద్ది మాటలు మన వినికిలో దీవించి